2 నెలల క్రితం ఏదో నామకే వాస్తు రిజిస్టర్ అయి ఒక ఆఫీస్ అడ్రస్ లేకుండా, ఒక ఫోన్ లేకుండా, వెబ్సైట్ లేకుండా, కనీసం ₹1,00,000 ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా, అదేదో కోన్కిస్కా ఉర్సా క్లస్టర్స్ అట, దానికి ప్రభుత్వం ఏకం ₹3,000 కోట్ల విలువ చేసి భూ కేటాయింపులు చేయడం వెనక ఎవరో ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా ఉన్నారు. సో ముందర ఎవరినో బినామీలను, ఈ కోన్కిస్కా వాళ్ళను ముందర అడ్డపెట్టి ఎవరో దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ఉర్సా క్లస్టర్కి భూ కేటాయింపులు చేసిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విమర్శలే నిజమని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని గారి ట్వీట్తో బట్టబయలైంది. ఎందుకని ఈ ఉర్సా క్లస్టర్స్ అనే అబ్బూరి సతీష్ ఎవరైతే ఉన్నారో ఆ సతీష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ అని వీళ్ళిద్దరూ 21st సెంచరీ ప్రాపర్టీస్ పేరుతో కోట్ల రూపాయల వసూలు చేసి ప్రజలను మోసం చేసిన దాంట్లో వీళ్ళిద్దరూ ఉన్నారు అని, ఇప్పుడు కేశినేని చిన్ని తన ఎంపీ పదవిని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని తన పరపతిగా ఉపయోగించి ఈ ముందర అబ్బూరి సతీష్ని అట్లా కనిపించేటట్లు పెట్టి ఇది వెనకాల నడిపించిందంతా కేశినేని చిన్నిని అని, కేశినేని చిన్ని బినామీని ఆ సతీష్ అని, దీని వెనక ఈ కేశినేని చిన్నిదే ప్రధాన పాత్రని, కేశినేని చిన్నిదంటే చిన్ని వెనక ఇంకెవరైనా చిన్ననో పెద్దనో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు. సో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, అది ఓపెన్ ఫ్యాక్ట్. కేశినేని చిన్ని చెప్పినంత మాత్రమే అన్నీ అవుతాయని అనుకోలేం కదా. సో ఆ కేశినేని చిన్ని వెనక కూడా ఇంకెవరో ఉన్నారు. ఆ నిజాలు కూడా నిగ్గు తేలాలి. ఈ భూమి కేటాయింపులు రద్దు చేయాలి, ఇది అక్రమం, దుర్మార్గం అని కేశినేని నాని గారు చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి చాలా పెద్ద ట్వీట్ చేశారు. ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. బట్ నిజమేగా, కోన్కిస్కా కొట్టాం ఎవరికి వాళ్ళు 2 నెలల కింద పేపర్ మీద రాసేది 3,000 కోట్ల భూములు ఇచ్చేస్తారు విశాఖపట్నంలో. అమరావతిలో ఇవ్వచ్చు కదా, అన్ని విశాఖపట్నంలో ఎందుకు కానీ అమరావతిలో వేయండి, అన్ని భూములు ఇచ్చేసారా ఇలా ఎవరికో. సో దీని వెనకల కేశినేని చిన్ని ఉన్నారు, చిన్ని వెనక ఇంకెవరో ఉన్నారు. కేశినేని నాని గారు చిన్ని వరకు ఆగారు. మరి చిన్ని వెనక చిన్న ఉన్నారా, పెద్ద ఉన్నారా, ఎక్స్ ఉన్నారా, వై ఉన్నారా ఇంకా తెలియదు. మరి ఇన్ని విమర్శలు వస్తున్న భూ కేటాయింపులు వీళ్ళు ఇలాగే ముందుకు పోయారంటే చాలా మంది ఇరుక్కుంటారు భవిష్యత్తులో. ఆయన అట్లే ముందుకు పోతూ ఉన్నారు. ఇన్ని విమర్శలు వచ్చినా కూడా అంటే ఈ కేశినేని చిన్ని వెనక ఇంకెవరో పెద్ద మనుషులు ఖచ్చితంగా ఉన్నారు. కాదు, ఇంక ఈ విమర్శల్ని తట్టుకోలేక భూ కేటాయింపులు రద్దు చేస్తే కొంతవరకైనా వాళ్ళకే మంచిది భవిష్యత్తులో. ఇదేం కేటాయింపులండి బాబు, ప్రభుత్వ సొమ్ము చైర్ మీద కూర్చున్నాం కదా అని చెప్పి విచ్చలు విడిగా ఇష్టరీతిని ఇచ్చి ఎట్లా పడేస్తారు, దారుణం కదా.